యెషయా గ్రంథము 30వ అధ్యాయం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము. సియోనులో యెరూషలేములోనే యొక్క జనము కాపురములను, జనమా నీవెగనే మాత్రము కన్నీళ్లు విడవవు. దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. సియోను అంటే ఉన్నతమైన లేక దేవుని యొక్క మందిరం ఉన్నటువంటి స్థలముగా, యెరూషలేము అంటే అది మహారాజు పట్టణముగా పిలువబడుతున్నాయి. సియోను దేవుని మందిరము లేక సియోను ఆయన ఆలయం ఉన్నటువంటి స్థలము. యెరూషలేము అంటే మహారాజు పట్టణం. అది కీర్తనలు 76వ కీర్తన 2వ వచనము. షాలేములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన ఆలయం ఉన్నది. కాబట్టి సియోను అనగా దేవుని యొక్క ఆలయము అని పిలువబడేటువంటి స్థలం. యెరూషలేము మత్తయి సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. అంటే మనల్ని పరిపాలించేటువంటి ప్రభు యొక్క పట్టణం, రాజు యొక్క పట్టణం. తర్వాత యెరూషలేము అంటే యెషయా గ్రంథంలోనే 4వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథంలోనే 4వ అధ్యాయము 3. సియోనులో శీలించిన వారికి, యెరూషలేములో నిలవబడిన వారికి అనగా జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వారికి, జీవం పొందడానికి యెరూషలేములో ఏం కావాలి? దాఖలు కావాలి, అంటే వ్రాయబడాలి అని అర్థం. యెరూషలేములో ఎవరి పేరైతే వ్రాయబడుతుందో వారికి జీవం ఉన్నట్లు. యెరూషలేములో పేరు లేనటువంటి వారు జీవం లేనటువంటి వారు. కాబట్టి ఇది పరలోకంలో ఉన్నటువంటి జీవ గ్రంథానికి గుర్తుగా ఉన్నది. పరలోకంలో ఉన్నటువంటి జీవ గ్రంథానికి గుర్తుగా మన పేర్లు జీవ గ్రంథంలో ఉంటేనే మనం దేవుని దృష్టిలో జీవించి ఉన్నట్లు. లేకున్నట్లయితే మనము మృతులము లేక నిత్య నరకానికి పాత్రులము అని అర్థం. అలా యెరూషలేము కీర్తనలో 147వ కీర్తన 147వ కీర్తన 2వ వచనం. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, ఇశ్రాయేలీయులను చెదిరిపోయిన ఇశ్రాయేలీయులను, ఆయా స్థలాల్లో చెదిరిపోయి అంటే
ఆహారం కొరకు, పని కొరకు, చదువు కొరకు, లేక ఏదైనా పొరపాటు చేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మరలా ఎక్కడికి రావాలి? యెరూషలేమునకే రావాలి. యెరూషలేము అంటే ఇర్మియా గ్రంథం 3:17. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. కదా ఆ కాలమున సింహాసనం యెరూషలేము అంటేనే దేవుని సింహాసనం. చూడండి, యెరూషలేము అంటేనే దేవుని సింహాసనం. అంటే ఆయన అక్కడ సింహాసనం మీద కూర్చుంటాడు. ఎవరైతే దేవుని పరిపాలన కింద ఉండి, ఎవరైతే దేవుని రాజ్యంలో ఉండి, ఎవరైతే దేవుని యొక్క ఆ ఆత్మ చేత నడిపించబడుతుంటారో వారే యెరూషలేముగా పిలువబడుతున్నారు. లేకపోతే వారే సియోనుగా పిలువబడుతున్నారు, వారే దేవుని ప్రజలుగా పిలువబడుతున్నారు. యెరూషలేము అంటే సింహాసనం. సింహాసనం ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ముఖ్యమంత్రి సింహాసనం ఎక్కడ ఉంటుంది? ముఖ్యమంత్రి సింహాసనం ఎక్కడ ఉంటుంది తెలియదా? రాజధానిలో కదా. అలా ఇప్పుడు దేవుని యొక్క సింహాసనం ఎక్కడ ఉంటుంది? పరలోకంలో ఉండాల్సింది కదా. ప్రపంచ లేక సృష్టి అంతటికి కేంద్రం ఏంటి? సృష్టి అంతటికి. ఇప్పుడు మన రాష్ట్రానికి కేంద్రము రాజధాని అంటాం. అది కూడా రాసింది సమూయేలు 2వ గ్రంథం 5:5. సమూయేలు 2వ గ్రంథము 5:5. హెబ్రోనులో అతడు యూదా వారి మీద 7 సంవత్సరముల 6 మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలు యూదా వారందరి మీద 33 సంవత్సరం పరిపాలన చేసెను. యెరూషలేములో 33 సంవత్సరాలు ఏం చేశాడు? పరిపాలన చేశాడు. అంటే అర్థమేంటి? పరిపాలన చేసేటువంటి ఆ సింహాసనం ఉన్న స్థలాన్ని రాజధాని అంటారు కదా. అలా ఆయన అక్కడ ఉండి పరిపాలన చేశాడు. ఇప్పుడు యెరూషలేము, సియోను అని యెషయా గ్రంథంలో రాశాడంటే, యెరూషలేము, సియోను అనేటువంటి మాటను యెషయా గ్రంథంలో రాశాడంటే అది ఉద్దేశం అంటే ఆ సియోను అన్నప్పుడేమో దేవుని యొక్క మందిరముగా, దేవుని ప్రజలుగా పిలువబడేటువంటి స్థితి. దేవుని ప్రజలుగా, దేవునికి చెందిన వారిగా. అదే యెరూషలేము అంటే రాజుకు సంబంధించినటువంటి వారుగా. వాళ్ళే, ఆ ప్రజలే రాజుకు సంబంధించిన వాళ్ళ, లేక ఆ రాజును నియమించిన రారాజు అయినటువంటి దేవునికి సంబంధించిన వారా అని అర్థం. ఇప్పుడు మనం ఎవరు? దేవుని ప్రజలు. ఎవరో మనం ఇప్పుడు దేవుని ప్రజలం. రాజుకు సంబంధించిన వారనే, కానీ ఇంకా ఆ రాజును నియమించినటువంటి దేవునికి సంబంధించిన ప్రజలుగా మనము ఉన్నాము. ఇప్పుడు అలా ఉన్నటువంటి మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. యెషయా 20:19 సియోనులో, యెరూషలేములోనే ఒక జనము కాపురమును, అంటే ఆలయంలోను, తర్వాత దేవుని ప్రభుత్వం కిందను, రాజుగారి ప్రభుత్వం కిందను అని అర్థం. రాజుగారి ప్రభుత్వం కింద అంటే ఆయన ఎక్కడో ఉంటాడు, కానీ ఆయన ప్రభుత్వానికి, ఆయన రాజ్యానికి, లేక ఆయన నియమించిన చట్టానికి మనము లోబడి ఉండేటువంటి వారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇంతకుముందు జనమా నీవికనే మాత్రము అంటే ఇంతకుముందు ఏం చేశారు? వాళ్ళు కన్నీళ్లు విడిచారు, ఏడ్చారు, బాధపడ్డారు, దుఃఖపడ్డారు. చింత, వేదన, లేక నొప్పి, లేక వ్యాకులము, ఇలా ఎన్నో వాళ్ళ హృదయాల్లో ఉన్నాయి, వారి జీవితాల్లో ఉన్నాయి.
ఎన్నో ఉన్నాయి. ఎన్నో ఒక రాజుగారు రాగానే లేక ఒక అధికారి రాగానే ప్రజలు ఆయన దగ్గరికి వచ్చి ఏం చేస్తారు? ముందు నమస్కారం అంటే అని చేతులు ఇస్తారు. వెంటనే ఆయన దగ్గరికి రండి, ఆయన మాట్లాడుతుండగా వెంటనే నాదొక విన్నపం ఉంది, నాదొక విన్నపం ఉంది, నాదొక విన్నపం ఉంది, నాదొక విన్నపం ఉంది. కొంతమంది అయితే ఏడుస్తూ కూడా కన్నీరు గారుస్తూ, కొన్నిసార్లు ఆ రాజే ఒకరు ఏడుస్తున్నారని తెలిస్తే, ఒకరు బాధలో ఉన్నారని తెలిస్తే పరామర్శించడానికి వచ్చాడనుకోండి, రాగానే వెంటనే ఏం చేస్తారు? వీళ్ళు మీద పడి దగ్గరగా ఏడుస్తారు. అది సాధారణంగా జరిగేటువంటి విషయం. అందుకని ఇక్కడ రాశాడు ఏమనంటే, మీరు సియోనులో, తర్వాత యెరూషలేములో అంటే మందిరంలో, తర్వాత రాజు పట్టణంలో మీరు ఎలా ఏడుస్తున్నారో నా దగ్గరికి కూడా వచ్చి అలా ఏడుస్తున్నారు కదా. అయితే మీకు ఒక వాగ్దానం ఇస్తున్నా, నీవిక ఏమాత్రము ఏం చేయవు, కన్నీళ్లు విడవవు. ఏదైనా కావచ్చు, అప్పులు ఎక్కువైనాయా, అనారోగ్యం ఎక్కువైందా, లేక అన్ని విషయాల్లో వెనకబడిపోయావా, ఏది పట్టుకున్నదల్లా బంగారం కావాల్సింది ఏమవుతుంది? పట్టుకున్నదల్లా ఏమవుతుంది చెప్పండి? మట్టి పట్టుకుంటే బంగారం కావాల్సిందే, బంగారం పట్టుకుంటే ఏమవుతుంది? మట్టి అవుతుంది. ఇలా మన పరిస్థితి అలా ఉంది అని అక్కడ చెప్తున్నట్టు ఉండాలి, దాని అర్థం అది. అందుకని ఏమన్నాడు? ఆయన నీ మొర విని నిశ్చయముగా నేను కరుణించును. నీ మొర విని, నీ ప్రార్థన విని, లేక నీ విజ్ఞాపన విని, నీ మనవి నీవు చేసుకునేటువంటి ఆ ప్రార్థన దేవుడు విని నిశ్చయముగా నిన్ను కరుణిస్తాడు, నీ ఎడల కరుణ చూపిస్తాడు. ఆయన సింహాసనం నుండి కావలసింది ఇస్తాడు. ఎంత? దావీదు దగ్గరికి మెఫీబోషెతు వచ్చాడు కదా, లేక మెఫీబోషెతును వెతుక్కుంటూనే దావీదు వచ్చినట్టు ఉంది. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయంలో దావీదు మెఫీబోషెతు అనేటువంటి ఆయనను వెతికాడు. అంతేనా? రాజు కదా ఇప్పుడు. తొమ్మిది 13వ వచనం ఒక మాట చూడండి. తర్వాత మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉండి యెరూషలేములో కాపురం నుండి సదాకాలము రాజు బలయుతనే భోజనం చేయించుండెను. ఇప్పుడు యెషయా గ్రంథం 30:19 ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. యెరూషలేములోనే ఒక జనం అనే దగ్గర ఎవరు పేరు పెట్టచ్చు? మెఫీబోషెతు పేరు పెట్టచ్చు. మెఫీబోషెతు ఎక్కడున్నాడు ఇప్పుడు? యెరూషలేములో కాపురం ఉన్నాడు. మెఫీబోషెతు పరిస్థితి ఎలా ఉందంటే, 2 కాళ్ళు కూడా కుంటివి, 2 కాళ్ళు కుంటివి, కుంటివాడు. ఇక్కడ రాయబడింది 3వ వచనం, 2వ సమూయేలు 9:3. యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయటకు ఎవరైనా ఒక్కరు శేషించి ఉన్నాడా అంటే అర్థమైంది. అందరూ ఏమైపోయారు? అందరూ గతించిపోయారు, అందరూ లయమైపోయారు, లేక అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు అతని జీవితం అంతా ఏముంది? కన్నీరు ఉంది. అతని జీవితం అంతా కన్నీరు. అయితే ఇప్పుడు ఆ కన్నీరు గారుస్తున్నటువంటి మెఫీబోషెతు పరిస్థితి ఏంటి? శేషించి ఉన్నాడని అతను అడగగా సీబా
యోనాతానుకు కుంటికాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేసెను. ఎవరున్నారట? కుంటికాళ్ళు కలిగినటువంటి వాడు. మరి నిజంగా మొదటి నుండి కుంటివాడేనా? అది మనం మరొకసారి చూద్దాం. 4వ అధ్యాయం మొదటి నుండి కుంటివాడేనా అంటే 4:4. కుంటివాడైన కుమారుడు ఒకడుండెను. 5 సంవత్సరాల వయసులో తండ్రి తాత ఇద్దరు కూడా ఏమయ్యారు? యుద్ధంలో ఒక సమాచారం వచ్చింది. తండ్రి తాత కూడా వెళ్ళిపోయారు. కనీసం కన్నీరు గార్చే వయసు కూడా కాదు. అంటే దేంతో కూడా తెలియదు. అలాంటి వయసులో కష్టం వచ్చింది. మంచివాడే, కానీ అతని దారి ఏం చేస్తున్నట? పరుగు పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను. వాని పేరు మెఫీబోషెతు. ఒకసారి ఒంగోలులో మందిరంలో వాక్యాలు రాయడానికి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఒక అంటే సేవకు సమర్పించుకున్న సహోదరుడు ఉన్నాడు. సేవకు సమర్పించుకున్నాడు. ఏ పేరు నీ పేరు అంటే మెఫీబోషెతు. ఆ పేరుగా పెట్టారు నీకు? 2 కాళ్ళు కుంటివా అంటే ఆడుకుంటూ బాప్తిజం ట్యాంక్లో పడ్డాడు. ఆడుకుంటూ బాప్తిజం ట్యాంక్లో పడితే సరే నీళ్ళు తక్కువనే ఉన్నాయి, కానీ ప్రాణాపాయం తప్పింది, కాళ్ళకి ఏదో ఇబ్బంది అయింది. అందుకని దాని పేరు పెట్టారు మెఫీబోషెతు. ఈ పేరు మెఫీబోషెతు కాదు. మెఫీబోషెతు అంటే అర్థం ఏంటంటే అవమానకరమైన వాడు, సిగ్గు మారిన వాడు, సిగ్గుకరమైనటువంటి వాడు అని అర్థం. ఈ పేరు ఎందుకు పెట్టారు నీకు? అది వాళ్ళకి అర్థం తెలియక పెట్టారు. నీ పేరు మెఫీబోషెతు కాదు, మంచి భవిష్యత్తు. మెఫీబోషెతు లాగే ఉంటుంది, కానీ నీ పేరు మెఫీబోషెతు కాదు, మంచి భవిష్యత్తు అని పెట్టిన సేవకుడు కాబట్టి. సరే, నీకు అది ఎందుకు పెట్టారో నాకు తెలియదు అని ఆ పేరు పెట్టారు ఒంగోలు. ఆయన ఎక్కడుంటున్నాడు? లోదెబారులో ఉంటున్నాడా? ఎక్కడ ఉంటున్నాడు? 9వ అధ్యాయము ఎన్నో వచ్చినాం? 9:4. 9:4 ఎక్కడ ఉన్నాడు? లోదెబారు అంతేనా? లోదెబారు అంటే అక్కడ మేకలు లేనటువంటి స్థలం, నిర్జలమైనటువంటి భూమి. అక్కడ ఆహారం ఏమి దొరకదు. ఇప్పుడు అనంతపురాన్ని ఏం జిల్లా అంటారు? దగ్గర చెప్పు. అనంతపురానికి ఒక పేరు ఉంది, కరువు జిల్లా అని. అనంతపురంలో కరువు. ఒకసారి వెళ్ళాను అనంతపురానికి వెళ్తే వాళ్ళు భోజనాలు చేసి పెట్టారు. భోజనాలు చేసి పెడితే వాళ్ళు మంచి పొట్టేలు మాంసం పెట్టి తీశారు. అయితే వాళ్ళు ఎంత పెద్ద కూర చేసినా దంచిన కారం వేస్తారు వాళ్ళు. అంటే ఎంత ఎక్కువ వంట చేసినా కూడా పట్టించిన కారం కాకుండా వాళ్ళు అది ఎందుకంటే అది ఒక టేస్ట్ అనమాట. అది వేసిన తర్వాత అప్పుడు వచ్చినటువంటి వాళ్ళు అన్నారు, కరువు జిల్లాలో ఇంత సమృద్ధ అన్నారు. అనేసరికి ఇదేంటి ఈ పేరు ఏంటన్నా మళ్ళీ అండి అనంతపురం జిల్లా కదంటే లేదు అనంతపురానికి ఏం పేరు? కరువు జిల్లా. ఎందుకు అంటే ఖచ్చితంగా అక్కడ ఏం దొరకదు, నీరు ఉండదు, వర్షాలు సరిగా ఉండవు, ఉన్న రాతి నేల, అక్కడ పంట సరిగా పంటలు వేరే ఉంటాయి, కానీ పంట మాత్రం సరిగా ఉండదు. అందుకని ఇది ఒక కరువు జిల్లా. మహబూబ్ నగర్ జిల్లా కూడా అట్లా అంటారు. మన తెలంగాణలో మహబూబ్ నగర్ కూడా అట్లా అంటారు. అలా లోదెబారు అంటే అది అర్థమైంది. లోదెబారు అంటే ఏమీ లేనటువంటి స్థలం. అలాంటి స్థలం నుండి ఎక్కడికి తీసుకొని వచ్చాడు? యెరూషలేముకు తీసుకొని వచ్చాడు. యెరూషలేములో పేరు దాఖలైందంటే ఏం పొందినట్టు చెప్పండి? జీవం పొందినట్టు, పరిశుద్ధులను పిలువబడినట్టు. యెరూషలేము అనగానే
వాళ్ళకు యెరూషలేములో పేరు ఎక్కింది అంటే అర్థం ఏంటంటే అది యెషయా గ్రంథం 4వ అధ్యాయంలో ఉన్నది. యెషయా గ్రంథం 4 కూడా యెషయా 4:3 మూడేనా 4:3 చదవండి. సియోనులో నివసించిన వారికి యెరూషలేములో నిలవబడిన వారికి అనగా జీవం పొందుటకు యెరూషలేములో లైన్ కడితే చాలు, నిలవబడితే చాలు. అక్కడ నిలవబడితే చాలు. స్వాతంత్రము వచ్చినప్పుడట జై అంటే చాలట. అప్పుడు ఏమొచ్చింది వాళ్ళకి? ఇప్పుడు ఏమొచ్చింది వాళ్ళకు? ఆ రోజుల్లో ఊరికినే జై అన్న వాళ్ళకి ఇప్పుడు ఏమొస్తుంది తెలుసా? నెలకు 20,000 పెన్షను, తర్వాత 200 గజాల 400 గజాల స్థలము, ఇంటి స్థలం, తర్వాత ఎకరం పొలం, మంచి నీళ్లు వారే పొలం. ఆ రోజుల్లో మనం ఉంటే మనం చేయము. 2 సార్లు అవుతుంది జై జై అని. ఎందుకు? 2 ఎకరాలు వస్తుంది. అలా యెరూషలేములో లైన్ కడితే చాలు, యెరూషలేములో నిలవబడితే చాలు. యెరూషలేములో అంటే ఉదాహరణకు ఈ రోజుల్లో గ్రీన్ కార్డ్ అని ఉంటుంది. గ్రీన్ కార్డు అంటే ఏంటి? ఆకుపచ్చ ఉండే కార్డు ఏం కాదు, కానీ అది ఆకుపచ్చ ఏముండదు. కానీ గ్రీన్ కార్డు ఉందంటే చెప్పండి, మంచి అభివృద్ధి పొందినటువంటి దేశాల్లో ఎప్పుడంటే అప్పుడు వెళ్ళవచ్చు, ఎప్పుడంటే అప్పుడు రావచ్చు. దాని కొరకు వీసాలు కావాలి, ఇంకేదో కావాలనుకుండా ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి ఎప్పుడంటే అప్పుడు రావడానికి ఉండే కార్డు ఏమంటారట? గ్రీన్ కార్డ్ అంటారు. చెప్తున్నారు అంతే, నేనేం వెళ్ళి చూడలేదు కానీ చెప్తారు. అలా ఉన్న ఆ రోజుల్లో యెరూషలేములో దాఖలు ఎత్తాలి. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ పేరు యెరూషలేములో దాఖలు కావాలి. ఎజ్రా గ్రంథం, నెహెమ్యా గ్రంథం, ఎస్తేరు గ్రంథాల్లో నీ పేరు ఎక్కడుంది, నీ పేరు ఏ వంశావళిలో ఉంది, అసలు నీ పేరు ఎక్కిందా లేదా అని చెప్పి వెతికితే పేరు లేకపోతే నువ్వు అక్కడ పట్టుకుంటూ కాసేపు అని చెప్పి ఆ పేరు చూపించలేదు అని చెప్పి పక్కకు పెట్టేవాళ్ళని వాళ్ళు. చూడండి, రెండవ అధ్యాయం, ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయం 59వ వచనం. 59 అంత చదవకపోయినా అయితే వీరు తమ పితరుల యొక్క ఇంటినైనను వంశావళినైనను చూపింపలేకపోయినందున వారి ఇశ్రాయేలు కారో తెలియకపోయాను. 52 కూడా బద్లీకు వంశస్థులు వీరి వంశావళి లెక్కలో తమ పేరులను వెతికినప్పుడు అవి కనపడకపోయినందున యాజక ధర్మంలో నుండి ప్రత్యేకింపబడి అపవిత్రుడుగా ఎంతబడి అందులో దాఖలైన వారు పరిశుద్ధులైతే ఆ పేరు కనపడకపోతే వాళ్ళ వరట అపవిత్రులు. అలా ఉన్న జీవ గ్రంథంలో కూడా మన పేరు కనపడాలి. ఇది నూతన యెరూషలేము గుర్తు. కాబట్టి జీవ గ్రంథంలో ఎవరైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో అంటే యేసు క్రీస్తు అని పిలువబడుతున్నటువంటి గొర్రెపిల్ల లేక గొర్రెపిల్లగా పిలువబడుతున్నటువంటి యేసు క్రీస్తు రక్తంలో ఎవరి పాపములైతే కడుక్కుంటారో వారి పేరు నూతన యెరూషలేమైన పరలోకంలో దాఖలవుతుంది. అలాంటి వారు ప్రార్థన చేస్తే గతంలో ఎన్ని కన్నీళ్ళైనా ఉండొచ్చు, గతంలో ఎన్ని సమస్యలైనా ఉండొచ్చు, గతంలో ఎన్ని అనారోగ్యాలైనా ఉండొచ్చు, గతంలో ఎన్ని రకాలైన వేదనలైనా ఉండొచ్చు, గతంలో ఎన్ని నిందలైనా ఉండొచ్చు, గతంలో ఎన్ని అపజయాలైనా ఉండొచ్చు, గతంలో ఎంత నష్టపోయినటువంటి వారైనా ఉండొచ్చు, గతంలో ఎంత చెడిపోయినటువంటి వారైనా ఉండొచ్చు. కానీ యేసు క్రీస్తు రక్తం దగ్గరికి వచ్చి ప్రభువా నేను పాపినంటే సియోనులోను యెరూషలేములోను వారి పేరు ఏమవుతుంది? దాఖలవుతుంది. సియోన్ అంటే దేవుని మందిరం, యెరూషలేము అంటే దేవుని ప్రభుత్వం కింద ఉండడం. అలా మనము అలా దాఖలైనటువంటి వారు, అలా రాయబడినటువంటి వారు, అలా రాయబడిన వారు ఇప్పుడు మన ప్రార్థన విని ఏం చేస్తాడని యెషయా గ్రంథంలో కొన్ని మాటలు చూద్దాం. సమయంగా వస్తుంది. ఈ సంగీతం నేర్చుకున్న వాళ్ళు వచ్చారు. ఎందుకు వచ్చారంటే రేపు లాస్ట్ అయిపోయినట్టు అంతేనా? 25 తారీఖు నుండి 25 తారీఖు కదా.
మార్చి 25 నుండి మార్చి 25. మరి ఎప్పుడు 25 అంటే 3 రోజులు ఉందా? అంతేనా? ఎన్ని రోజులు? మంగళవారం అంతా ఇవాళ ఎంత డేట్? 19 అంటే ఆదివారం లెక్కలేదు. ఆదివారం ఎంత రాదు కదా, రేపు వస్తే 20 అవుతుంది. దాని తర్వాత ఇంకా 4 రోజులు 3 రోజులు లెక్క పెట్టుకోవాలి. దాని తర్వాత మళ్ళీ మీరు కొనసాగుతారా లేదా అంటే మిమ్మల్ని తొందరగా క్లాస్ పంపించాలి. డౌట్ ఉన్నా అడుగుతారు. దాని తర్వాత కొనసాగుతూనే ఇంకొక నెల కొనసాగుతుంది. లేదనుకోండి ఈ నెలతోనే ప్రాక్టీసు ముమ్మరంగా చేసుకుంటే మంచిది. ఇప్పుడు 20వ వచనం, ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చేది ఏంటి అంటే? క్లేశాన్నపానం అంటే చూడండి ఎట్లా. కాబట్టి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, ఎంత దుఃఖంలో ఉన్నావో, ఎంత వేదనలో ఉన్నావేమో, ఎంత చింతతో ఉన్నావేమో, కాబట్టి ఆ చింతలో నీకు కావలసినటువంటి అన్నపానము ఏదవసరమో అది అంటే నీ స్థితికి తగినటువంటి ఆహారమును, నీ స్థితికి తగినటువంటి పానమును దేవుడు నీకు ఇస్తాను అంటున్నాడు. ఇంతకుముందు ఏమున్నాయి? కన్నీళ్ళే నాకు అన్నపానములాయనని భక్తుడు రాశాడు కదా కీర్తనలో కదా. కన్నీళ్ళే నాకు ఏమైనాయి? అన్నపానములైనాయి అని రాశాడు. కన్నీళ్ళనే అన్నముగా, కన్నీళ్ళనే పానముగా చేసుకొని తర్వాత ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు. ఇక్కడ నీ బోధకులు దాగి ఉండరు. ప్రభు అలాంటి కార్యం చేస్తాడు. ఎందుకంటే క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వారు ప్రార్థించగా, యెరూషలేములో దాఖలైనటువంటి వారు ప్రార్థించగా, యెరూషలేములో కాపురం ఉన్నటువంటి వారు ప్రార్థించగా, అది ఒకవేళ మెఫీబోషెత్ అయినా, మెఫీబోషెత్కి ఏం లేదు చెప్పండి, కాళ్ళు లేవు. మెఫీబోషెతు అనాథగా చేయబడ్డాడు. మెఫీబోషెతు దుఃఖంలో ఉన్నాడు, కన్నీటిలో ఉన్నాడు, లేక నడవలేని స్థితిలో ఉన్నాడు, ఇతరుల సహాయం లేనిదే ముందుకు వెళ్ళలేని స్థితిలో ఉన్నాడు. ఇంకా నిర్జలమైనటువంటి, ఇంకా మేత లేనటువంటి స్థలంలో, ఆహారం లేని స్థలంలో ఉన్నాడు. అలాంటి వ్యక్తికి ఎలా అయితే ఆహారం దొరికిందో, యేసు రక్తములో కడగబడి ప్రార్థించే వారికి కూడా అలాగున్న క్లేశాన్న పానములను ఇస్తాడు. తర్వాత బోధకులు దాగి ఉండరు. 21 నీవు కుడికట్టేయను. ఒక పాట కూడా ఉంది దాని మీద. మరి ఇప్పుడు పాట, ఒక పాటను వాళ్ళు అంటారు కాబట్టి పాడాలి. ఏం పాట ఉంది అది? కుడికి తిరిగినను, ఎడమకు తిరిగినను, నడుముడి త్రోవ ఇదే అనే స్వరము వినబడును. ఏ పాట? రక్షణ ఉన్నట్లేమా? చూడండి ఆ పాట. ఇదే ఉన్నత స్థలములపై ఎక్కించి చూపించు ప్రభు. ఉన్నత స్థలములపై ఎక్కించి చూపించు ప్రభు. ఎన్నదగిన మహారక్షణ శిఖరము సుందరములు సదా, సుందరములు సదా. ఎన్నదగిన మహారక్షణ శిఖరము సుందరములు
మరి ఎడమకు తిరిగినను కుడికి తిరిగినను మరి ఎడమకు తిరిగినను నడువుడి త్రోవ ఇదే అను శబ్దము చెవులకు వినబడును చెవులకు వినబడును నడువుడి త్రోవ ఇదే అను శబ్దము చెవులకు వినబడును చెవులకు వినబడును ఉన్నత స్థలములపై నెక్కించి చూపించు ప్రభు ఎన్నదగిన మహారక్షణ శిఖరము సుందరము సదా సుందరముందు సదా అని మనం వెళ్ళే త్రోవలో మనకు తన స్వరాన్ని వినిపిస్తాడు. ముందు కావలసినటువంటి కన్నీరు పూడుస్తాడు, క్లేశాన్న పానములు ఇస్తాడు, బోధకులను బోధించేటువంటి వారిని ఇస్తాడు. తర్వాత మనము వెళ్ళవలసినటువంటి సరి అయినటువంటి త్రోవ ఏంటో ఆయన చూపిస్తాడు. ఇంకా 23వ వచనం, నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన గింజలకు కావలసిన వర్షాన్ని ఆయన ఇస్తాడు. అంటే మనం సువార్త విత్తనాలే అనుకుందాం, లేదా పంట కొరకైనటువంటి విత్తనాలే అనుకుందాం. ఏదో మనం కన్నీటితో విత్తుతున్నాం, ఏదో ఒకటి కన్నీరు కాలుస్తున్నాం కుటుంబం కొరక. కొంతమంది ఆ విత్తనం అంటే గర్భఫలం కొరకని కూడా చూస్తున్నారు, అది కూడా ఒక విత్తనమే కదా. కాబట్టి అదొక విత్తనం అనుకుందాం. కొంతమంది వివాహం కొరకు అనుకుంటున్నారు, వివాహం కూడా ఒక రకమైన విత్తనమే. ఆ తర్వాత పంట ఒక విత్తనమే. అదే కాదు, తిరిగి సువార్త ప్రకటించడం కూడా ఒక విత్తనమే. విత్తనాలు ఎన్నో రకాలు, వాక్య ప్రకారంగా విత్తనాలు అంటే ఇన్ని రకాలు, ఇంకా ఎన్నో రకాలు. చదువు కూడా ఒక విత్తనమే. ఇప్పుడు మీరు నేర్చుకునే సంగీతం కూడా ఒక విత్తనమే కదా. అలా ఈ విత్తనం ఏం చేస్తుంది, ఒకరు ఆయనకు నేర్పించారు, ఆయన ఇప్పుడు ఇంకొకరికి నేర్పిస్తున్నాడు. ఒకరికే కాదు, ఇంకా హైదరాబాద్లో కూడా కొంతమంది నేర్పించారు. తర్వాత సూర్యాపేటలో కూడా నేర్పించాలనుకున్నారు, కానీ సరే వద్దులే అనుకొని నేర్పించలేదు కదా. మన దగ్గర మాత్రం సరే సహవాసంలో కొంతమంది నేర్పిస్తే మంచిదని అనుకొని నేర్పిస్తున్నారు. ఇది కూడా ఒక విత్తనం లాంటిది. మీరు నేర్చుకున్నారు అనుకో, మీరు కూడా ఏం చేస్తారు, మళ్ళీ ఇంకొకరికి నేర్పిస్తారు కదా. అలా నాకు నేర్పించినాడు. అట్లా రాబోయే తరానికి మనం ఏంటిది నేర్పించేది. ఇది కూడా ఒక విత్తనం లాంటిదే. చదువు లేక వివాహము లేక ఒక పని, లేకపోతే గర్భఫలము, సువార్త, ఇవన్నీ కూడా విత్తనాలే. కాబట్టి ఆ విత్తనములకు కావలసినటువంటి వర్షమును ఆయన మనకు కురిపిస్తే ఎలా ఉంటుందట, నీ భూమి ఏమన్నది ఇక్కడ, భూమి రాబడి అయినా చూడండి, భూమి ఏమిస్తుందట, రాబడి అయిన ఆహార ద్రవ్యం. అంటే కొంతమంది పంటలు పండిస్తున్నారు కానీ ఏం రావట్లేదు, రాబడి లేదు, పెట్టుబడి వెళ్తుంది అంతే. కొంతమందికి పెట్టుబడి కూడా వెళ్ళక ఏమైంది. కాబట్టి అలా రాకుండా నీకు ఎలా ఉంటుందంటే రాబడి ఇంకా విస్తార సార ఎలా ఉంది, విస్తారమైన సారం అంటే జీవం, విస్తారమైనటువంటి బలము, సార రసములు. అంటే ఇప్పుడు పంట పండింది, అయితే ఆ పంట మన చేతికి వచ్చిన తర్వాత దాని నుండి వచ్చేటువంటిది, ఉదాహరణకు ఇప్పుడు ఇంటికి ఒక వాటర్ మిలన్ ముందు వచ్చాం, కట్ చేసి చూస్తే లోపల తెల్లగా ఉంది, సారం ఉన్నట్ల, అది రసం ఉన్నట్ల లేదు. అదే ఉదాహరణ. కొన్ని బత్తాయిలు తీసుకొని వస్తాం, ఆ బత్తాయిలు ఎలా ఉంటాయంటే ఒకటి చూస్తే లావు ఉంటాయి, తీసి చూస్తే అంత ఎలా ఉంటాయి, తెల్లగా పొడిగా, అది నోట్లో పెట్టుకోవడానికి కూడా ఇబ్బంది అయినా టేస్ట్ తీసుకుందామంటే నోరంతా చెడిపోయి అలా ఉంటుంది. కొన్ని శనికాయలు ఎలా ఉంటాయి,
కొన్ని శనిక్కాయలు నోట్లో పెట్టుకుంటే అది ఎలా ఉంటుందంటే తిని తిని ఆఖరికి అలాంటి కాయలు తింటారు. ఇంతసేపు తిన్న రుచంతా పోద్ది అన్నట్టు విస్తార సార రసములు అలాంటిది కాకుండా మనకు శ్రేష్టమైనటువంటిది ఇస్తాడు, తృప్తినిచ్చేటువంటిది ఇస్తాడు మనం ప్రార్థిస్తే. తర్వాత 24 భూమి సేద్యము చేయ ఎండను లేత గాడిదలను చేడతోనూ జల్లెడతోనూ చెల్లించి ఉప్పుతో కలిసిన మేత తిన్ను. చూడండి ఎలాంటి మంచి మేత, పశువులకి అంత మంచి మేత ఉందంటే మనకి ఎంత మంచి ఆహారం ఉంటుంది అని అర్థం ఉంటుంది. తర్వాత 26 జనముల యొక్క గాయములు కడతాడు. తర్వాత ఏం చేస్తాడట? దెబ్బలను బాగు చేస్తాడు. ఎన్ని దెబ్బలు తిన్నాము కదా. ఇలా ఎంతో విస్తారమైనటువంటి దెబ్బలను గాయములను పొందినటువంటి వారు. ఎప్పుడైతే సంఘముగా మనం ప్రార్థన చేస్తున్నామో, యెరూషలేము అంటే కూడా అదొక అర్థం ఏంటంటే, యెరూషలేము అంటే అసలు అర్థం ఏంటంటే సమాధాన స్వాస్థ్యము అని అర్థం. కాబట్టి సంఘముగా మనం చేసేటువంటి ప్రార్థన, మన ప్రార్థన ఎలాంటిదంటే ఖచ్చితంగా ప్రతిఫలం ఇచ్చేది. ఒక్కరోజు చంద్రుని వెన్నెల ఎలా ఉంటుందట, సూర్యుని వెన్నెలలాగా ఉంటుంది. ఒక్కరోజు సూర్యుని వెన్నెల ఎలా ఉంటుందట, చంద్రుని వెన్నెల కాదు. 7 రోజుల వెలుగు ఒకే రోజు వస్తే ఎంత ఉంటుందో అంతేనా? అదే ఇక్కడ ఉందా లేదా? ఎన్నో వచ్చినా 26 26లో ఉంది కదా. సూర్యుని వెన్నెల సూర్యుని వెలుగు ఎలా ఉంటుందట, ఒకే రోజు 7 రోజుల వెలుగు ఒకే రోజు వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందట. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు గుర్రం మీద వెళ్తుండగా ఏమొచ్చింది ఆయనకు? ఆకాశం నుండి సూర్యుని కంటే మిక్కిలి ఆ మాట కూడా పాడుకొని ముగించుకున్నాం. ఏముంది? సూర్యకాంత సుగంధ సునీల సువర్ణ. సూర్యకాంత సుగంధ సునీల సువర్ణము. సూర్యకాంత సుగంధ సునీల సువర్ణము. సూర్య తేజస్సు మించిన ఆ వెలుగు రాజ్యములో. సూర్య తేజస్సు మించిన ఆ వెలుగు రాజ్యములో. సూర్యుని వాలే తేజరిల్లెదను నా యేసుతో. సూర్యుని వాలే తేజరిల్లెదను నా యేసుతో. రక్షకుడా పాప విమోచకుడా ప్రభు యేసు. రక్షకుడా పాప విమోచకుడా ప్రభు యేసు. మీరు లోపలికి వెళ్ళచ్చు. ఇది ఆఫ్ చేయండి.